గాయ్స్ ఇవాళ మా డే 4 ఇన్ స్మోకీ మౌంటైన్స్. మేమైతే జిప్ లైన్ కి వచ్చేసాము, క్లైంబ్ వర్క్స్ జిప్ లైన్. సో ఫస్ట్ అయితే మనల్ని ఇలా జీప్ లో తీసుకెళ్తారు ఆ జిప్ లైన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి. మేమైతే ఇది గూగుల్లో రివ్యూస్ చూసి అప్పటికప్పుడు బుక్ చేసుకొని వచ్చాము. సో మనకి జిప్ లైన్ ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు. సో మనం అప్పటికప్పుడు బుక్ చేసుకొని అయితే రావచ్చు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, మొత్తం గ్రీనరీ అండ్ పెద్ద పెద్ద చెట్లు. ఆల్మోస్ట్ మనమైతే చెట్లంత హైట్ లో నడుస్తున్నాము ఈ వాక్ వే లో. ఈ వాక్ వే అయితే చాలా భయంకరంగా ఉంది, బాగా షేక్ అవుతూ. జిప్ లైన్ కన్నా ముందు ఈ వాక్ వే చూస్తేనే చాలా భయం వేసేసింది. ఈ వాక్ వే ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే అస్సలు మర్చిపోలేను ఈ ఎక్స్పీరియన్స్. సో ఇలాగా మనకి టోటల్ 6 జిప్ లైన్స్ అయితే ఉంటాయి. మనకి 3 అయితే లాంగెస్ట్ జిప్ లైన్స్ ఉంటాయి ఇక్కడ. అవైతే చాలా దూరం ఉంటాయి, మనకి చాలా సేపు జిప్ లైనింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ టోటల్ మనకి 3 hours టైం అయితే పడుతుంది ఈ జిప్ లైన్స్ అన్ని ఫినిష్ చేసుకోవడానికి. మాకైతే ఈచ్ పర్సన్ కి $100 టికెట్ అయితే పడింది. చాలా అంటే చాలా వర్త్ $100 టికెట్. అండ్ మనం అంతే బాగా ఎంజాయ్ చేయొచ్చు మనకి ఇక్కడ. అండ్ నాకైతే ఫస్ట్ టైం ఈ జిప్ లైన్ ఫస్ట్ చేసేటప్పుడు అయితే చాలా భయం వేసింది. అసలు ఒక ముందుకి స్టెప్ అయితే వేయలేకపోయాను. అలాగే తీసేసి వెనక్కి వెళ్ళిపోదాం నాకొద్దు అన్నట్టు అన్న భయం అయితే వచ్చింది. కానీ ఒక్కసారి వెళ్ళాక నెక్స్ట్ జిప్ లైన్ అయితే చాలా ఎక్సైటెడ్ గా చేసేద్దాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగుండింది. మీరు కూడా ఎవరైనా స్మోకింగ్ గాని వస్తే మటుకు డెఫినెట్ గా జిప్ లైన్ కి అయితే వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు కూడా. సో అలా మా ఈ 4 days ట్రిప్ అయితే అయిపోయింది స్మోకీ మౌంటైన్స్ లో. ఇంకా మేము బ్యాక్ టు హోమ్ అన్నమాట, కాలిఫోర్నియాకి. సో ఇంకా 6 hours ఫ్లైట్ జర్నీ అయితే పడుతుంది ఇక్కడ నుంచి కాలిఫోర్నియాకి.